హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టోరీస్ బై చిన్న. నా పేరు వెంగమాంబ. వెడ్డింగ్ బ్యాక్డ్రాప్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒక 3 అయితే నేను మీషో నుంచి తీసుకున్నాను. సో అవి మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇవి కర్టన్స్ లాగా వస్తాయి కాబట్టి మనం ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. మనం సింపుల్గా చేసుకునే ఫంక్షన్స్కి బాగుంటాయి. లైక్ అన్నప్రాసనం ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే సీమంతము, ఇంకా గృహప్రవేశాలకి, వెడ్డింగ్స్కి, హల్దీ ఫంక్షన్స్కి, పూజాస్కి ఇలా బ్యాక్డ్రాప్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిలో సైజెస్ ఉంటాయి. సో మన బ్యాక్డ్రాప్ సైజు వాల్ ఎంత సైజు ఉందో దాన్ని బట్టి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో సైజ్ వేరీ అవుతూ ఉండే కొద్దీ కాస్ట్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. కొంచెం చిన్న సైజెస్ అయితే కాస్ట్ తక్కువలోనే ఉంటుంది, 150 160 ఆ రేంజ్లోనే ఉంటుంది. సో పెద్ద సైజుకి వెళ్తే కొంచెం 250 300 అలా ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే ఇది చూపిస్తున్నాను. యాక్చువల్లీ పవర్ పోయింది, సో అందుకే కొంచెం డల్గా ఉంటుందన్నమాట. సడన్గా పవర్ పోయింది వీడియో తీస్తూ ఉన్నప్పుడు. ఈ బ్యాక్డ్రాప్ అయితే హౌస్ వార్మింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఆవులు వచ్చాయి కదా, పిచ్చివాయి పెయింటింగ్తో వచ్చింది, చాలా బాగుంది. పేస్టల్ కలర్లో వచ్చింది కదా. ఇందాక పవర్ లేనప్పుడు చూపించారు, ఇప్పుడు పవర్ ఉన్నప్పుడు చూపిస్తుంది అనమాట. లైటింగ్స్ వేసి చాలా బాగుంది. ఇదైతే కాంబినేషన్ కూడా చాలా బాగుంది. పింక్, బ్లూ, వైట్ చాలా క్యూట్గా ఉంది, ప్లెజెంట్గా కూడా ఉంది కదా ఇది బ్యాక్డ్రాప్. సో వీటి లింక్స్ కూడా నేను కింద ఇస్తాను. లేదంటే మీరు డైరెక్ట్గా మీషోలో ఇలా వెడ్డింగ్ డెకరేషన్ కర్టన్స్ అని వేసినా కూడా మీకు వచ్చేస్తాయి. లేదంటే నేను లింక్స్ కూడా ఇస్తాను, లింక్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. డైరెక్ట్గా అయినా మీరు మీషోలో సెర్చ్ చేసుకోవచ్చు. బయట కాస్ట్ ఎక్కువ ఉంటాయి మనకి సింగిల్ పీసెస్ తీసుకుంటూ ఉంటే. అందుకని ఇక్కడ మనకు మీషోలో సింగిల్గా అవైలబిలిటీ ఉంటుంది, ప్లస్ తక్కువ కూడా ఉంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. అండ్ సెకండ్ వన్ ఇది కూడా పేస్టల్ కలర్స్లో వస్తుంది. లైట్ ఎల్లో, లైట్ గ్రీన్ కలర్లో పిచ్చివాయి పెయింటింగే, చాలా బాగుంది. ఇది కూడా హౌస్ వార్మింగ్కి వేయచ్చు, హల్దీస్కి వేయచ్చు. ఇలాంటి డెకర్స్ని చిన్న పూజలు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో, అలాంటప్పుడు బ్యాక్డ్రాప్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ముగ్గు డిజైన్తో వచ్చింది కర్టను, చాలా బాగుంది. ఇది కూడా ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా పెద్దది వచ్చింది. ఇది సైజ్ కొంచెం పెద్ద తీసుకున్నాను అనమాట. ఇది మనము హారిజంటల్గా అయినా వేసుకోవచ్చు, వర్టికల్గా అయినా వేసుకోవచ్చు, అంటే అడ్డంగా అయినా నిలువుగా అయినా వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఎటువైపు చూసినా కూడా డిజైన్ సేమ్ ఉంటుంది, ముగ్గంతా కూడా సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది కాబట్టి. అండ్ ఇది కూడా మనకి చాలా తక్కువ ప్రైజెస్లోనే వస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు ఇది అయితే మనము బ్యాక్డ్రాప్ ఎలా సెట్ చేసుకోవచ్చు అంటే, ఎక్కువగా ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు కదా చాలా వరకు. అంటే ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తూ ఉంటాయి, అలాగే దేవి నవరాత్రులు వస్తూ ఉంటాయి, వినాయక చవితికి కూడా 9 రోజులు పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుంటారనమాట. చాలా బాగుంటుంది, ఇలాంటిది ట్రెడిషనల్ వైబ్లో ఉంటుంది కాబట్టి. ఈ 3 కర్టెన్ లింక్స్ అయితే నేను కింద పోస్ట్ చేస్తాను వీడియో కింద, కావాలి అంటే తీసుకోండి. అండ్ లేదంటే మీషోలో కూడా మనం డైరెక్ట్గా సెర్చ్ చేసుకోవచ్చు, సెర్చ్ బటన్లో ఇలా వెడ్డింగ్ డెకర్ కర్టన్స్ అని చెప్పి. హోప్ సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.